ఈడ ప్రతిసారి తాత్కాలికంగా పని చేసి వదిలేస్తున్నారు. ఈడ ఆటో ఎక్కాలంటే కానీ ప్రతి చూడండి ఏ బండి ఎక్కాలనో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈడ ప్రతిసారి కంకర్ కానీ మట్టి కానీ తోలి వదిలేస్తున్నారు. దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ ఏదో తీయాలని చిన్న విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చూడండి సైకిల్ టైర్లే మునిగిపోతున్నాయి. ఈడ గుంతలు పైన మాత్రం కంకులు ఉన్నాయి. ఈడ గుంత పడిపోయింది. ఎక్కాలంటే ఎట్లా ఎక్కుతా చూడండి. బండి మడ్గాడు కూడా ఊడిపోయింది. ఈడ కారుది మడ్గాడు కూడా ఊడిపోయింది లోపలిది. చూడండి చూడండి ఈడ ఇందాక చూడండి ఈడ చూడండి ఎంత కష్టపడుతున్నా చూడండి. దీనికి తాత్కాలికంగా లేకుండా పర్మనెంట్గా సొల్యూషన్ ఏదో చూపించాలని దీనిపైన దయచేసి రాయచోటి ఎంత డెవలప్ అనేది సిటీ చూసి చెప్పేస్తారు. ఇక్కడ సర్కిల్లో టానా సర్కిల్ సెంట్రల్ సర్కిల్ ఇది ఎలా ఉండాలి. ఇక్కడ టానా దగ్గర సెంట్రల్ సర్కిల్ ఇది क्या बार चप्पर क्या तो बोलो तुम्हें क्या तो बोलो चप्पर हो वो समय वगैरह మన రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మనతో ఫయాజుర్ రెహమాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి ప్రతిసారి తాత్కాలికంగా చేసి పనులు వదిలేస్తున్నారు. దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ ఏం లేదా? నేషనల్ హైవే వాళ్ళు చేసేటప్పుడు చాలామంది ఇక్కడ అడ్డముట్టు మనం వాళ్ళకి క్లియర్గా స్థలం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. మేము మున్సిపాలిటీ నుంచి చేద్దామనుకున్నా కూడా ఒక దర్గా అడ్డు వచ్చి సాయిబ్ వాళ్ళు కూడా కొన్ని రోజులు నిలిచినారు. అది క్లియర్ అయినాక మా ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక వీటి గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వం అనుకుంటే ఒక రోజు పని అయితే కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. తానాకు అందరూ పట్టించుకుని క్లియర్ చేస్తే అందరికీ బాగుంటుంది. ఈడ చూడొచ్చు ఏ విధంగా అయితే మీరు ప్రతిసారి ఈడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎర్రమట్టి కానీ ఏ బంగమట్టి కానీ ఏదో ఒకటి కంకరతో లేచి వదిలేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఏ విధంగా చూడండి, కారు మడ్గాడు కానీ చిన్న చిన్న సైకిల్ మోటార్లు కూడా ఎక్కలేకపోతున్నాయి. ప్రతిసారి ఇక్కడ గుంతలు నిలబడిపోతాయి. దేవుడు రాసిన రాతకు ఎవరు అడ్డం చెప్పలేరు. వాన పడి కోసుకొని పోయింది, పెద్ద ఇళ్ళే కోసుకొని పోతాడు. నిజమే ఇళ్ళే అట్లా కాదు కదా నేను చెప్పేది. నేను ఇది చేయలేదు. నేను చెప్పేది ఏమంటే దీనికి మీరు ఏ విధంగా కాలువ వచ్చే వరకు దీనికి కీల్ రోడ్ అయినా వేయచ్చు కదా. మరి అలా టెంపరవరీ పని చేయకుండా ఒకేసారి పని చేయాలని మా ప్రభుత్వం, మా మాజీ ఎమ్మెల్యే గారు, మా పాలకవర్గం ఎంతో ప్రయత్నించినా కూడా ఇక్కడ మా జనాలు సహకరించాక అప్పుడు చాలా సార్లు ఇష్టపడింది. ఇప్పుడు కూడా ఆ దర్గాలో లేట్ ఉంది కాబట్టి, ఆ సాయి వాళ్ళ దర్గా లేట్ ఉంది కాబట్టి లేట్ అయింది. కానీ ఇప్పుడైనా సరే పాలకవర్గంలో ప్రిన్సిపాల్ చేసి ఉన్నాము. కానీ ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. సాయి వాళ్ళ మదార్ల మీద కాలువ కట్టేదానికి ఎవరైనా ఉంటే మీరే కట్టండి, రేపే చేస్తాం పని, మున్సిపాలిటీ తరఫున ఖర్చు చేస్తాము. చేసేవాళ్ళు ఎవరు లేక కదా మాకెందుకు అని చెప్తుంటారు. సో ఇంకా ప్రయత్నిస్తానే ఉన్నాను. ఏదో ఒకటి చేసి డిపార్ట్మెంట్గా చేస్తాను తొందరగా.